మాతృదేవోభవ. అక్షులు రెండు గల్గిన మహాఫలమిప్పుడు గల్గే కంచి కామాక్షి. జగన్మాత అక్షులు రెండు గల్గిన మహాఫలమిప్పుడు గల్గే కంచి కామాక్షి. జనుస్సులెన్నైననవు భయమేమి నినుంగనంగనవు నక్షులు కల్గియుండునటులనతియమ్ము. నినుంగనంగనవు నక్షులు కల్గియుండినటులనతియమ్ము. భయంకరము హరియక్షము జీవితము. అమ్మా భయంకరము హరియక్షము జీవితము అయిన అయ్యది నిందరింపజాలుగా. అక్షులు రెండు గల్గిన మహాఫలమిప్పుడు గల్గే కంచి కామాక్షి. తెలుగు వన్ టీవీ ప్రేక్షక మహాశయులందరికీ సాహిత్యంలో హాస్యం అనే కార్యక్రమంలో స్వాగతం పలుకుతున్నాం. సద్యస్ఫూర్తి ప్రతిభ కలిగి ఉంటే దేన్నైనా సమర్థించుకురావచ్చు. జీవితంలో ఎటువంటి పరిస్థితి ఏర్పడినా దాటి బయటపడవచ్చు. కాళిదాస మహాకవి ఒకసారి సభకి వెడుతూ రాజ్యసభకి ఏదో గ్రంథాన్ని తీసుకెడుతున్నాడు. రామాయణమే, వాల్మీకి రామాయణమే అనుకోండి. ఆయనకి వాల్మీకి ఆదర్శం. రఘువంశం కావ్యంలో మంద కవి యశఃప్రార్థి గమిష్యామ్యపహాస్యతాం ప్రాంశులభ్యే ఫలే లోభాదుద్బాహురివ వామనక అని మహాకవి అయిన వాల్మీకి వచ్చినటువంటి కీర్తి నాకు వస్తుందా అని మాట్లాడాడు. వాల్మీకి అంటే అంత గౌరవం కాళిదాసుకి. ఆయన ఆ రామాయణం పుస్తకాన్నే ఒకసారి ఏదో కాస్త రక్షణగా ఉండడం కోసం ఓ పట్టుబట్టలో చుట్టూ పెట్టుకెడుతుంటే దారిలో ఎక్కడో ఓ దేవాలయమో ఏదో కనపడింది. అమ్మవారిని చూస్తే కాళిదాసు ఒళ్ళు తెలియదుగా, ఆయన ఆవిడ భక్తుడయ్యే. అందుకని ఏదో గ్రామదేవత కూడా అనుకోండి, అయినా అమ్మవారే. అందుకని అక్కడ దిగి కాస్త దండం పెట్టుకుందామని గ్రామదేవత గుళ్ళోకి వెళ్ళాడు. ఈయన మరి మాతంగిని ఆశ్రయించి వృద్ధిలోకి వచ్చిన వాడే కదా, మాతంగి గ్రామదేవతే కదా. అందుకని అక్కడికి వెళ్ళాడు. ఈలోపు అక్కడ రకరకాల పండితులు ఈయన చూసి అసూయపడేవాళ్ళు, వాళ్ళు వీళ్ళు కొంతమంది ఉంటారు. అక్కడ ఎవరో చేరారు. వాళ్ళ వస్త్రంలోంచి ఆ రామాయణ గ్రంథం తీసేసి ఓ మంచి పచ్చి చేప, ఒకటి పెద్ద చేప ఒకటి చూసి అందులో పెట్టేసి కట్టేశారు. ఈయన అప్పటికే గుళ్ళో దర్శనం చేసుకుని వచ్చి బయటకు వచ్చి రాజ్యసభకి సమయం అయిపోతుంది. ఆ కంగారులో అది పట్టుకెళ్ళిపోయావు. అది నీళ్లు గారుతోంది, తోక టప కొట్టుకుంటుంది. ఈ స్థితిలో రాజభవనంలోకి వెళ్ళిపోయాడు. నీరు గారుతోంది, తోక కొట్టుకుంటుంది. ఇలాగా ఈయనకు ఒక పక్క తెలుస్తూనే ఉంది. అంతే, అమ్మవారి మీద నమ్మకం అంతా వెళ్ళిపోయాడు. ఏమైతే కానీ రాజుగారు అడిగాడు, కక్షే కిం తవ పుస్తకం అన్నట్టు. ఆ చమత్కారమైన సంభాషణ రాజు అడగడం, ఈయన చెప్పడం. కక్షే కిం తవ పుస్తకం కిముదకం కావ్యార్థసారోదకం గంధకిం రఘురామ రావణ మహాసంగ్రామ రంగోద్భవ కిం పుచ్చక నవతాళపత్ర లిఖితం కిం పుస్తకం హే కవే రాజన్ భూసురదైవతైశ్చ పఠితం రామాయణం పుస్తకం అని అప్పటికప్పుడు అతి చమత్కారంగా సద్యస్ఫూర్తితో చేపని, చేప మొప్పల్ని, చేప నుంచి కారే నీళ్ళని రామాయణంతో పోల్చి చెప్పాడు. అది తప్పించుకోవడం అంటే. ఆ చమత్కారం చూడండి. ముందు చేప పుస్తకమా, ఏమైంది, ఏం కాదు, అదంతా పక్కనట్టండి. అసలు ఒకదాన్ని మరొకదానిగా మార్చి చెప్పగలగడం. కక్షే కిం తవ, చంకలో ఉందేమిటయా అన్నట్ట. పుస్తకం ఏమిటి ఉంటుందండి చంకలో? పుస్తకం అండి. చేప కనపడుతుందో పక్క, పుస్తకం అన్నాడు. అదా కిముదకం, పుస్తకం అయితే నీరు గారుతుందా? అందులోంచి నీళ్లు గారుతున్నాయంటే కావ్యార్థసారోదకం, అందులో ఉండే రసం, కావ్య రసం అలా కారుతుంది అన్నట్టు. అది చమత్కారం. రాజుగారు నవ్వుతాడు వెంటనే, నిజమైనా కాకపోయినా భలే చెప్పాడయ్యా అంటాను. కావ్యార్థసారోదకం. అప్పుడు చేప కదా, వాసన వస్తుంది, చేపల కంపు అంటారు. రామాయణం వాసన వస్తుందా? రామాయణం గంధం, ఇదేమో వాసన, తేడలేదు. ఏమిటో కంపు కూడా వస్తుంది. అదేమిటండి గంధం? కిం గంధక అంటే రఘురామ రావణ మఖా సంగ్రామ రంగోద్భవం. పుస్తకం రామాయణం అండి. రామరావణ సంగ్రామం జరుగుతుంటే మరి ఎలా ఉంది పరిస్థితి? కంపు రాకపోతే ఏమవుతుంది? అందరూ చచ్చిపోతుంటేను శవాలు కంపురావా అన్నట్ట. ఆహా అన్నట్టు కనబడుతున్నా సరే అని కిం పుచ్చక, దీనికేం చెబుతాడో చూద్దామని. ఆ చేప
చేప తోక ఎలా ఆడుతుంది. మరి అదేమిటి ఆయన పుస్తకాలకు తోకలు ఉంటాయా? కిం పుచ్చక అంటే దానికి చెప్పిన చమత్కార సమాధానం నవతాళపత్ర లిఖితం. కొత్త తాటాకు పుస్తకం అండి, ఎందుకంటే కొంచెం పచ్చి ఆరలేదు ఇంకాను, తప్పనిసరి నేను ఎవరినో అడిగి రామాయణం చూసి రాసుకోవలసి వచ్చింది, అందుకని కాస్త ఎక్కడైనా ఆకులు జారిపోతాయేమో అని తాడు పెట్టి కట్టారండి. ఆ తాడు కోసం మీకు బయటికి కనపడి ఊగుతోంది అన్నట్టు. ఎంత చమత్కారంగా అప్పటికప్పుడు చెప్పగలగడమో చూడండి, విచిత్రమైన విశేషం అది. నవతాళపత్ర లిఖితం కిం పుచ్చక నవతాళపత్ర లిఖితం. అప్పుడు అడిగాడు, ఇంతకీ ఏం పుస్తకం నాయన అది? కిం పుస్తకం హే కవి, ఇంతకీ ఏం పుస్తకం అయ్యా అంటే రాజన్ భూసుర దైవతేశ్చ పఠితం రామాయణం పుస్తకం. బ్రాహ్మణులు దేవతలు సైతం ఆరాధించే గ్రంథం అండి, సామాన్యమైన గ్రంథమా ఇది రామాయణం అని అన్నట్టు. అవునా, అయితే ఏది చూపించమంటే దర్శించిన దేవతా మహిమ. అప్పటికప్పుడు ఆ చేప మత్స్యావతారంగా మారి అది రామాయణంగా మారింది. అంటే చిత్తశుద్ధి ఉన్నటువంటి మనిషి భగవంతుడి పట్ల చిత్తశుద్ధితో నమస్కారము ప్రార్థన చేస్తే అతను పొరపాటుని ఏ మాట అన్నా సరే అది నిజమేలా చేస్తుంది అమ్మవారు. చాలా ఉదాహరణలు ఉన్నాయి దీనికి. దీన్ని ఏమంటారంటే చిత్తశుద్ధి, ఆ పైన వాక్శుద్ధి, ఆ పైన వాక్సిద్ధి. చాలామంది యోగ మార్గంలో ఉన్నవాళ్ళు సన్యాసులు ఏవో అంటూ ఉంటారు, ఏది అవ్వదు. ఈ ప్రాంతం అంతా వానలతో సస్యశ్యామలంగా ఉండాలని మేము ఆశీర్వదిస్తున్నాం, మంగళాశాసనాలు అందు ఏమీ లేదు, మంగళీ శాసనాలు ఏం లేదు ఇక్కడ. ఎందుకు అవ్వదు? చిత్తశుద్ధి లేదు. లోపలేమో పీఠానికి శుభ్రంగా లక్షలు నొక్కేయడం. శాసనాలు అంటే ఎందుకు అవుతాయి? అవో. అన్నది అవ్వాలి అంటే ముందు చిత్తశుద్ధి ఉండాలి. చిత్తశుద్ధి అంటే మంచి ఆలోచన కాదు, పొరపాటు. హృదయంలో ఏ ఆలోచన ఉండకూడదు. శుద్ధి అంటే అర్థం అది. శుభ్రం వేరు, శుద్ధి వేరు. ఇల్లు శుభ్రం చేసామంటే ఏంటి, ఊరు తుడుస్తాం, కుర్చీలు అవి తీయం, అలాగే ఉంచి కాస్త పక్క పెట్టి తుడుస్తాం. శుద్ధి అనే మాట చూడండి, ఏదైనా మైలు వచ్చినప్పుడు వాడతారు. ఈవేళ మొన్న ఎవరో పోయారండి, ఈవేళ శుద్ధి అంటారు. శుద్ధి అయినప్పుడు అంటే ఇంట్లో వస్తువులు బయట పెట్టేస్తారు, అప్పుడు శుభ్రం కడుగుతారు. ఇది శుద్ధి. చిత్తశుద్ధి అంటే మనస్సులో ఏమీ ఉండకూడదు. మళ్ళీ నేను ఎప్పుడు ఏదో ఏ చింతన లేకపోవడమే, ఏదైనా ఉందంటే గొడవైనట్టే. అదే ఫలిస్తుంది, రెండోది ఫలించదు. ఏమీ లేకపోతే ఏదైనా ఫలిస్తుంది. అందుకే మీరు సామాన్లు ఉన్న గది చూస్తాం మనం, ఏం పెట్టుకోవడానికి వీలుండదు, అందులో సామాన్లు ఉన్నాయి. ఏమీ లేని గది సుఖం, మనకు కావాల్సింది పెట్టుకోవచ్చు. మంచిది, లేదు అనుకోవద్దు, లేకపోవడంలో ఓ సుఖం ఉంది, మనం కావాల్సింది పెట్టుకోవచ్చు. ఖాళీ తెల్ల కాగితం ఇస్తే ఏదైనా రాసుకుంటాం, రాసేసిన కాగితం ఇస్తే ఏమిటి రాస్తాం? అంటే చిత్తశుద్ధి అంటే అందులో ఏమి ఉండకూడదు. ఏ ఆలోచన లేని మనిషి తపస్సులో ఉంటే అతనికి వాక్శుద్ధి ఏర్పడుతుంది. అప్పుడు అతను ఏదంటే అది శుద్ధి, మనస్సుతో నిష్కల్మషమైన మనస్సుతో అంటాడు, వేరే అతను స్వార్థమే ఉండదు. ఆ వాక్శుద్ధి ఉన్నవాడికే వాక్సిద్ధి ఉంటుంది. అంటే అన్నది అవ్వడం. అతను వాళ్ళు కురుస్తాయంటే కురుస్తాయి, ఆగుతాయంటే ఆగిపోతాయి. అలాంటి వాళ్ళలో మనకి రామచంద్రమూర్తి ఒకరు, పరిపాలకుల్లో ధర్మరాజు ఒకడు. ధర్మరాజు అంటే అది అవుతుంది అది, ఎందుకంటే అతని చిత్తశుద్ధి, అతనికి ఏం ఆలోచనలు ఉండేవి కావు, విడిగా ఉన్నప్పుడల్లా భగవద్ధ్యానమే. అందుకే ధర్మరాజు అంటే అది అయ్యేది. అందుకే ఆయన నెత్తురు పొట్టు నేరాలుతూ ఉంటే విరాట పర్వంలో ద్రౌపదీదేవి కంగారు పడి వచ్చి మొత్తం వృత్తాంతం బయట పడినా మంచిదే, ఈ మహానుభావుడు యొక్క నెత్తురు కింద రాలింది అంటే ఒక్క బొట్టు, ఈ విరాటరాజు రాజ్యంలో వానలు కొరవు, ఈయన క్షామపీడితుడు అవుతాడు, అటువంటి స్థితి మనకు ఆశ్రయం ఇచ్చాడు ఆ మహారాజుకు, అటువంటి దరిద్రం పట్టద్దని ఆవిడ పరిగెత్తుకుంటూ వచ్చి చీర చింపి కట్టుకొడుతుంది. అడిగితే చెబుతుంది కూడా, ఎన్ని బొట్లు నేల మీద రాలితే అన్ని సంవత్సరాల పాటు మీ దేశంలో వానలు కొరవు, నీకేం తెలుసు ఈయన గురించి అంటూ. ఎందుకు ధర్మరాజుగా సిద్ధి వచ్చింది? ద్రౌపదికి ఎందుకు రాలా? భీముడికి అలా ఎందుకు జరగల? ఆయనకున్న చిత్తశుద్ధి వెళ్ళకలేదు. అది అందుకని కాళిదాసుగా చిత్తశుద్ధి ఉంది. అమ్మవారి ధ్యానం తప్ప ఆయనకేం తెలియదు. మనకి ఏదో సరదాగా వంద కథలు పుట్టిస్తారు, కానీ ఇవన్నీ ఆయన విషయంలో జరిగినవి కావు. ఆయన విషయంలో జరిగింది ఒకటే, త్వమేవాకం న సంశయక. నేను అనవసరంగా వాళ్ళతో వీళ్ళతో పోల్చుకుంటావేమిటయ్యా కాళిదాసు, నువ్వు నేను ఒకటేనయ్యా అని ఆవిడ యోగ్యతా పత్రం ఇచ్చింది కాళిదాసు. నువ్వు వేరు నేను వేరు కాదు. కాళిదాసు అంటే సాక్షాత్ కాళిక, దాసు దీసే. అంత వైభవం పట్టింది కాళిదాసు కంటే కారణం అది. ఒక మంచి చమత్కారమైన పద్యం మనం హేమంత ఋతువులో, మార్గశిర పుష్యమాసాలు హేమంత ఋతువు, బాగా చలి దట్టంగా పీడిస్తూ ఉంటుంది. చలి పులి అని రగ్గు కప్పుకుని పొద్దున్న 6 కాదు 7 అయినా లేవబుద్ధి కాదు. ఈ చలి మీద మంచి శృంగారపరంగాను మంచి చమత్కారపరంగాను ఓ పద్యం ఉంది. ఇన సైన్యముల పారద్రోలెనకట హేమంత భూజానియే. చలికాలంలో
సూర్యకిరణాలు సైతం వేడిమి తగ్గిపోయి ఉంటాయి. కారణం ఏమిటి? అలాగే చలికాలంలో పురుషులు భార్య అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తరచుగా భార్యను కౌగులించుకుని కూర్చోవాలని అనుకుంటారు. కారణం ఏమిటి? ఈ రెండు కలిపాడండి కవిత్వంలో. సూర్యకిరణాలు ఎందుకు మందకొడిగా తీవ్రత తగ్గిపోయి ఏదో ఓడిపోయిన వాళ్ళ దిగులు మొహం పెట్టుకుని ముచ్చు మొహం పెట్టుకుని ఉన్నట్టుగా ఎందుకుంటాడు సూర్యుడు? మరి పురుషులు ఎక్కువగా మరింత కుచుములు పొగలేని మురుమురములు అన్నట్టుగా ఎందుకు స్త్రీ సౌఖ్యాన్ని ఎక్కువగా కోరతారు అంటే ఆ రెండు సరదాగా పెట్టి చెప్పాడు హేమంత ఋతువు గురించి. ఈయన సైన్యముల పారద్రోలెనకట హేమంత భూజానియే ఘనమర్తండమరీచి మాలికలు దాగంజొచ్చెను ఘనమర్తండమరీచి మాలికలు దాగంజొచ్చెను కామినీ ఘనవక్షోజ ఘనవక్షోజ ధరాధరములయుడిన్ ఘనమర్తండమరీచి మాలికలు దాగంజొచ్చెను కామినీ ఘనవక్షోజ ధరాధరంబులయుడిన్ కాకున్న సూర్యాంశువుల్ గనగా మందములౌనే కాకున్న సూర్యాంశువుల్ గనగా మందములౌనే భామకుశముల్ కవ్వింసునే వెత్సగా చక్రే చండరుచా సమం రణమసౌ హేమంత పృథ్వీధరక ఏ తత్ర జితా దివాకరగనాస్త ते मुना तक्षणात् ये तत्र जिता दिवाकरकरास्ते ते मुना तक्षणात् कांतानां कुचभूधरे निदधिरे मन्येकमेवं तदा कांतानां कुचभूधरे निदधिरे मन्येकमेवं तदा नोचेन्मन्दकरः कथं नु दिनकरः नोचेन्मन्दकरः कथं नु दिनकरः तप्तश्च तन्वीस्तनः అనే సంస్కృత శ్లోకానికి నేను చేసిన అనువాద పద్యం ఇది. ఈయన సైన్యముల పారద్రోలెనకట హేమంత భూజానియే ఘనమర్తండమరీచి మాలికలు దాగంజొచ్చెను కామినీ ఘనవక్షోజ ధరాధరములయుడిన్ కాకున్న సూర్యాంశువుల్ గనగా మందములౌనే భామకుశముల్ కవింసునే వెచ్చగా. సూర్యుడికి హేమంత ఋతురాజుకి యుద్ధం జరిగిందట. ఇది కవి భావన, ఒక ఊహ. నువ్వు గొప్పవాడువా నేను గొప్పవాడిని తెలుసుకుందాం. నువ్వు నీ చండ ప్రచండమైన కిరణాలతో ప్రజలకి వేడిమిని ఇస్తావా, ఎలా ఇస్తావో నేను చూస్తా. మిగిలిన 5 ఋతువుల్లో నీ పెత్తనం సాగచ్చు. నువ్వెంత ప్రత్యక్ష దైవమేనా, నేను ప్రత్యక్షం అయ్యానంటే నువ్వు వెనక్కాడాల్సిందే అని హేమంత ఋతురాజు మార్గశిర పుష్యమాసాల్లో సూర్యుడిని సవాల్ చేశాడు. సరే చూసుకుందాం అన్నారు. సూర్యుడితో యుద్ధం చేశాట. చివరికి ఆ యుద్ధంలో ఏం జరిగిందంటే హేమంత ఋతురాజు సైన్యానికి సూర్య సైన్యం ఓడిపోయింది. మరి మనం చూస్తున్నాం కదా కవిత్వం ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే ఒక లౌకికంగా ఒక వాస్తవాన్ని మనం మనోహరమైన ఊహతో సమర్థించాలి, లేదా మనోహరమైన ఊహని లౌకికమైన వాస్తవంతో సమర్థించాలి. అంతేగాని అనౌచిత్యంగా మాట్లాడకూడదు. చలికాలంలో చలి ప్రభావమే ఎక్కువగా ఉండడం, సూర్యుడు తగ్గిపోవడం నిజం. ఎందుకంటే పగల కాంతి ఉండదు, పగలు కూడా ఎక్కువ ఉండదు. వేసవికాలంలో 13 గంటల పైగా ఉంటుంది పగలు. చలికాలం వచ్చేసరికి 11 గంటలకు తగ్గిపోతుంది. పొద్దున్న 7 వెళ్తురు రాదు, సాయంత్రం 5:30కే చీకటి. మరి సూర్యుడు ఓడిపోయినట్టేగా. అదనమాట, అది ఔచిత్యం, లౌకికం. అది ఆయన అబద్ధం చెప్పాలి. కానీ ఓడిపోవడానికి కారణాన్ని ఊహిస్తున్నాడు. అది అబద్ధం అయితే కావచ్చు, అది వేరే విషయం. కానీ చాలా అందంగా ఉంటుంది. సూర్యుడు హేమంత ఋతురాజు చేతుల్లో ఓడిపోయాడు. ఎవరు? సూర్య సైన్యం ఓడిపోయారు. సూర్యుడు సైన్యం ఎవరండి? కిరణాలు. ఆయనకి 1000 కిరణాలు 1,00,000 కిరణాలు లెక్క పెట్టేవాడు అవడు. ఆయన కిరణాలే ఆయన సైన్యం, అంతే కదా. ఆ సైన్యం ఓడిపోయింది. మరి సాధారణంగా యుద్ధాల్లో ఏం జరుగుతుంది? ఓడిపోయిన సైనికులు పారిపోయి కొండల్లో దాక్కుంటారు. పూర్వం రాజులు యుద్ధాలు చేశారు కానీ వాళ్ళ ఇల్లు బంగారంగాను ఔచిత్యంగా చేశారు, శ్మశానాల్లో చేసేవారు. మళ్ళీ ఆ శవాలను వీటిని ఇంటికి తీసుకురా ఒక్కరా గొడవలేదు. ఇక్కడ అక్కడే వేసేసేవారు సామూహికంగా. పైగా దహనానికి కూడా వేరే సామగ్రి వాడేవారు కాదు. రథాల చెక్క మొక్కలు చక్రాలు ఉంటాయి కదా, అవన్నీ అందులో వేసి దహనం చేసేవారు. కురుక్షేత్రమే అలా జరిగింది. లేకపోతే ఈ కట్టిపొల్లు ఎక్కడ మొత్తం చెట్లనే నాశనం చేస్తారు, అలా కుదరదు. పర్యావరణం కూడా పట్టించుకుంటుంది భారతీయ సంస్కృతి. అందుకని అక్కడ ఉన్న చక్రాలు, వాళ్ళ నగలు, వాళ్ళ బట్టలు ఇవన్నీ వేసి కావాలంటే కాస్త కిరసనాయల పైన పోసేసి మొత్తం అనిచ్చి శ్మశానాలు లేకపోతే కొండల్లో యుద్ధం చేసేవారు. గెరిల్లా యుద్ధాలు అవన్నీ జరిగేవి. అప్పుడు ఓడిపోయిన సైనికులు భయపడి కొండల్లో దాక్కునేవాళ్ళు. ఇప్పుడు సూర్యకిరణాలు ఓడిపోయి భయపడి స్త్రీల వక్షస్థలాలనే కొండల వెనకాల దాక్కునేటది కవి ఊహ. కాదని ఎవరంటారండి? వక్షస్థలాన్ని కొండలతో పోల్చడం సిద్ధంగానే ఉంది, కవి సమయం అది.
దాక్కున్నాడు. అంత ఖచ్చితంగా ఎలా చెబుతావయ్యా అక్కడే దాక్కున్నాయని అంటే నా ఊహ నిజమో కాదు మీరే చెప్పండి. కాకున్నా అలా కాకపోతే సూర్యాంశువుల్ కనగా మందమూలమునే సూర్యకిరణాలు వేడి ఎందుకు తగ్గిపోయి మందకొడిగా ఉంటున్నాయి? ఓడిపోబట్టే కదా. పైగా భామ కుచములు కవ్వించునే వెచ్చగా పురుషులు ఎందుకు ఈ స్త్రీల కౌగుల్లో ఉండిపోవాలని కోరుకుంటున్నారు? ఆ వెచ్చదనం ఏదో ఇక్కడ దొరుకుతుందనే కదా. ఇక్కడికి వెచ్చదనం ఎక్కడి నుంచి వచ్చింది? వేసవకాలం చెమట పట్టించోడు ఇప్పుడు వెచ్చదనం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ సూర్యకిరణాలు వెళ్ళి అక్కడ దాక్కున్నాయి. ఎంత ఊహండి, ఒకంత శృంగారపు ఛాయ ఉండొచ్చు. కానీ దంపతులు కూర్చుని పూర్వం, నేను ప్రమాణ సాక్షిగా మా అమ్మ పాదాల సాక్షిగా చెబుతున్నాను, దంపతులు కూర్చుని పూర్వం రాత్రి తాంబూలం వేసుకుని ఇటువంటి శ్లోకాలు చదువుకునేవారు మేము విన్నాం. ఇటువంటి చదువుకునేవారు హాయిగా. ముఖ్యంగా భాషా ప్రవీణ, విద్యా ప్రవీణ లాంటి మన ప్రాచ్య కళాశాలలో, సంస్కృతం బోధించే కళాశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులు, అధ్యాపకులు పెళ్ళిళ్ళు అయిన తర్వాత భార్యలతో సరసంగా ఇలా మాట్లాడుకునేవాళ్ళు. అప్పుడు సంసారం ఎంత బాగుంటుంది. అసలు ఈ వర్ణన చేస్తుంటే ఆడవాళ్ళు ఎంత సరదాగా ముడుచుకుపోతారు. నిజము కాదు పక్కనటువంటి కవిత్వం జీవితం సరసంగా సాగడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇటువంటివన్నీ చదువుకున్నారు, ఇటువంటివన్నీ కల్పించారు కాబట్టి ఆ కాలంలో విడాకులు ప్రశ్న లేదు. మావిడాకులే జీవితం అంతా పచ్చని మావిడాకు తోరణమే. విడాకులు ప్రశ్న లేదు. ఎందుకంటే వేసవకాలం ఎలా ఉండాలో, శీతకాలం ఎలా ఉండాలో, చలికాలం ఎలా ఉండాలో బాగా వర్షకాలం ఎలా ఉండాలో బాగా తెలుసు వాళ్ళకి. వేసవకాలం వచ్చిందంటే శుభ్రంగా యజమానులు ఇంటి బయట కూర్చున్న వాళ్ళు సాయంత్రం పూట మధ్యాహ్నం పడుకుని లేచి శుభ్రంగా పనసపొట్టు కూరేసుకొని కొట్టేసి మరి అది అరగాలి కదా బయట కూర్చునేవాళ్ళు. కాపులు మట్టుకు కాపులు శుభ్రంగా చేపల వేపుడు, అందులో మళ్ళీ మామిడికాయ పిందెలు. అముక్త మధ్యలో కృష్ణదేవరాయలు వర్ణిస్తాడు చేపల వేపుడులో మామిడి పిందెలుంటే ఏమిటో ఈ జన్మకాయ యోగం లేదు. అందుకని అవన్నీ కలిపి శుభ్రంగా కొట్టేసి సాయంత్రం బయట కూర్చునే వాళ్ళు 4 గంటలకు నిద్రపోయి లేచి 4 గంటలకు లేచి కూర్చుంటే నౌకర్లు కొబ్బరి బొండాలు పొద్దున్నే తీసినవి అవి ఇసుకలో పెట్టేవారట. చల్లబడ్డ న్యాచురల్ ఫ్రిడ్జ్, ఇసుకంటే న్యాచురల్ ఫ్రిడ్జ్, సహజమైన చలువపేటికి, పైగా ఏ పర్యావరణానికి హాని కలిగించదు. ఆ బొండాలు ఇసుకలో దాచేవారు. ఆ ఇసుకలో దాచిన బొండాలు తీసి అప్పటికప్పుడు పగలగొట్టి కొబ్బరి నీళ్ళు వెలిగించేవారట. ఆ నీళ్లు తాగితే కనరార్చుందనరారు భోగులకు అని ఆయన కృష్ణదేవరాయలు వర్ణిస్తాడు. ఆ చేపల వేపుడు, ఆ మామిడి పందులు తినడం వల్ల కొంచెం అనగా గొంతులో నొస అంటారు. ఆ నొస అంతా ఈ కొబ్బరి నీళ్ళ వల్ల పోయేది. అలాగనే తినడం మానేసేవారు కాదు. ఎందుకు వచ్చిన నొస లేదు, తినాలి, దాని ప్రయోజనాలు దానికి ఉన్నాయి. వీడు ఏదో కొంచెం అనారోగ్యం చేస్తుంది కదా అని చెప్పి తినడం మానేస్తావా? అది దౌర్భాగ్యం అంటారు. ఇవాళ అదే భయం మనకి. ఉప్పు వేసుకుందుకు భయం, తీపి తినడానికి భయం, అన్ని భయాలే. ఉప్పు తినక భయము, ఊరగాయ భయము, తీపి తినక భయము, దిష్టి భయము, పూజలందు భయము, పుట్టుమత్స భయము, భయములే నీదొకటే పాప భయము. పూజ చేయడానికి భయం, పుట్టుమత్స. ఇక్కడ మచ్చ ఉంటే ఏమన్నా అవుతున్నాడు, ఏమవుతుంది, గోకైపోతుంది. ఊరికే సంత, ప్రతిదానికి కాలు జాపి చేయి జాపాను. ఈ దరిద్రపు నమ్మకాలు పెంచుకునే జాతి మొత్తం నాశనమైంది. చివరకు పుట్టుక పరమార్థాన్ని గ్రహించవలసిన వాళ్ళం అది మానేసి పుట్టుమచ్చకు భయపడుతున్నాం మనం. దానికి ఒక శాస్త్రం, దాని మీద భయపెట్టేవాడు ఒకడు. ఈ అజ్ఞానాలు పోవాలంటే కావ్యాలు చదవాలి బాగా. కావ్యాల్లో ఈ వర్ణనలన్నీ చెబితే జీవితానికి ఒక ఉత్తేజం కలుగుతుంది. అందుకని బల్లిపాటు, పుట్టుమచ్చ, శకునాలు, దిక్కుమాలిన పుస్తకాలన్నీ చదువుతుంటే బస్ స్టాండ్లో దొరికేవి భయంకరమైపోతుంది జీవితం. అలాంటిది దీని నుంచి మనం నేర్చుకోగలగాలి. అలాగ అటు హేమంత ఋతువు కానీ ఇది కానీ ఎలాగ చెప్పుకుంటూ వెళ్ళారో వరుసగా చూడండి. ఇటువంటివి మరిన్ని చమత్కారమైనటువంటి శ్లోకాలతో, పద్యాలతో మనం మళ్ళీ వచ్చే వారంలో కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.